మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనము నుండి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయుందురు. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. అదేదనగా, మీరు ఉపదేశమును గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే ఆ ఉపదేశము చేత మీరు రక్షణను పొందుకున్నవారుగా ఉంటారు అని. ఉపదేశము అనేది సువార్త రూపముగా వచ్చినటువంటి దేవుని యొక్క సందేశము, దేవుని చేత అనుగ్రహించబడినటువంటి బోధన, దేవుడు తెలియచేసినటువంటి వాక్యము, దేవుని చేత అందించబడినటువంటి సువర్తమానము. ఈ ఉపదేశమును మనం పొందుకున్నట మట్టుకు కాదు గాని ఆ ఉపదేశమును మనం పట్టుకొని ఉన్నట్లయితేనే మనం రక్షించబడతాము. ఇంతకీ ఏమిటి ఆ సువార్త, ఏమిటి ఆ ఉపదేశము అని చూసినట్లయితే, సువార్తల నుండి వచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఉపదేశం ఏదనగా, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. ఆయన పునరుద్ధానుడై అపోస్తలులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షత అక్కడతో నిలిచిపోక ఆయన అవసరమును బట్టి అనేకులకు దర్శన రీతిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఇది సత్యము, ఇది రక్షణలోనికి నడిపించేటువంటి స్వార్థ. ఆయన మన పాపముల నిమిత్తం మరణించాడు, మన దోషముల నిమిత్తం ఆయన నలుగుగొట్టబడ్డాడు, మనకు ఆరోగ్యము కలుగు నిమిత్తం ఆయన శరీరం నలగొట్టబడి ఉన్నది, మనకు విమోచన కలుగుజేయు నిమిత్తం ఆయన క్రయధనమును చెల్లించారు. ఇది ఉపదేశం. ఈ ఉపదేశం మనం వినుట మటుకు కాదు గాని ఆ వినినటువంటి ఉపదేశమును మనం గట్టిగా పట్టుకోవాలని వాక్యం మొదటగా సెలవిస్తున్నది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఉపదేశములు అనేకములు వింటూ ఉంటాం. సువార్త విషయమైనటువంటి మాటలు అనేకములు మనం విని ఉన్నాం. మరికొందరిని మనం చూస్తూ ఉంటే వారి స్వహస్తాలతో విలువైనటువంటి పుస్తకములలో రచించి బదులుపరుచుకుంటూ ఉంటారు. మరికొందరు వారి సాంకేతిక పరికరాలలో భద్రపరుచుకుని ఉంటారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు రక్షణ సువార్తను మనం విని ఉన్నాము, అవి మనకు తెలిసే ఉన్నది. అయితే అక్కడ వరకు ఆగిపోవట కాదు గాని ఆ ఉపదేశమును మనం గట్టిగా పట్టుకునవలసిన వారమై ఉన్నాము. ఆ ఉపదేశమును పట్టుకున్నప్పుడు మాత్రమే మనం రక్షణను పొందుకుంటాము. ఉపదేశమును పట్టుకునుట అని అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏమై ఉన్నది? మనం యేసుక్రీస్తును, ఆయన రక్షకుడు, ఆయన మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, పునరుద్ధరణుడయ్యాడు, సజీవుడై ఉన్నాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మను మనకు వరంగా అనుగ్రహించాడని విశ్వసించినట్లయితే, ఆ ఉపదేశం మనం వినినట్లయితే దానిని పట్టుకునుట అనగా ఆ ఉపదేశమునకు తల ఉంచుట, ఆ ఉపదేశమునకు అనుకరించి మనం జీవించుట, ఆ ఉపదేశమును ప్రకారం మనం నడుచుకునుట, ఆ ఉపదేశమునకు మనం శిరస వహించి మన నోటితో క్రీస్తును రక్షకునిగా ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆయనిచ్చు పరిశుద్ధాత్మతో మనం సర్వసత్యము నడుచుకునుట. ఇది ఉపదేశమును పట్టుకునుట అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావము. కనుక మనం ఉపదేశమును వినుట మటుకు కాదు, ఆ ఉపదేశమును పట్టుకునవలసిన వారమై ఉన్నామని వాక్యము తటగా సెలవిస్తున్నది. ఇది కేవలం ఈ రక్షణ సువార్త ఒక్కటే కాదు గాని ఆయన బోధించేటువంటి కట్టడలను, నియమ నిబంధనలను, ఆజ్ఞలను, వాటన్నిటిని కూడా మనం పట్టుకునవలసిన వారమై ఉన్నాము. అటువంటి ఉపదేశాలను మనం పట్టుకునవలసిన వారమై ఉన్నాము. కొందరిని చూస్తూ ఉంటే వారికి వాగ్దానపరమైనటువంటి ఉపదేశాలు మాత్రమే పట్టునిస్తాయి, వాటిని మాత్రమే పట్టుకుంటారు, వాటిని మాత్రమే లెక్కిస్తారు, వాటిని మాత్రమే ధ్యానిస్తారు. కానీ దేవుని రక్షణను గూర్చినటువంటి సువార్త మనం పట్టుకోకుండా ఎన్ని వాగ్దాన ఉపదేశములు పొందుకుని ఉన్నప్పటికీ వాటి ద్వారా రక్షించబడలేము అన్నటువంటి సంగతి వాస్తవము. వాక్యం అదే మనకు నేడు తేటగా సెలవిస్తున్నది. ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీకు రక్షణ కలుగుతుంది. మనం రక్షణ సువార్త అంగీకరించకపోతే, దానిని పట్టుకొనకపోతే రక్షించబడలేము అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. కనుక మనం ఉపదేశమును పట్టుకొనవలసిన వారమై ఉన్నాము. అది సత్య ఉపదేశము, దేవుడు అనుగ్రహించినటువంటి అగ్ని వంటి ఉపదేశము, పాపమును కాల్చేటువంటి ఉపదేశము, సత్యమును గూర్చినటువంటి తృష్ణను పుట్టించేటువంటి ఉపదేశము, పవిత్ర
పవిత్రతను గురించినటువంటి వాంఛ కలిగించేటువంటి ఉపదేశము. ఈ ఉపదేశమును మనం పట్టుకున్నట్టు చేత రక్షించబడతాము. పాపము నుండి, లోకము నుండి, నరకము నుండి తప్పించబడి పరలోకానికి వారసులుగా మార్చబడతాము. మరియు మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఉన్నటువంటి ప్రదేశము, మనం ఉన్నటువంటి ప్రాంతము, మనం ఉన్నటువంటి ఈ భూభాగము మూర్ఖమైనటువంటి వక్రజనముతోనూ, అపరాధులతోనూ, కలంకులతోనూ, పాపముతోనూ నిండి ఉన్నది. ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ప్రతికూలమైనటువంటి జన సమూహము మధ్య మనము జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించాలని వాక్యము తేటగా సెలవిస్తున్నది. నేడు జీవవాక్యమును చేత పట్టుకొనకుండా ఆరిపోయినటువంటి వెలుగులను చూస్తూ, ఆరిపోయినటువంటి దీపాలను అనుసరిస్తూ అవి నిజంగా వెలుగుతూ ఉన్నవేమో అనేటువంటి భ్రమలో పాపమును ఎరుగకయే పాపములో పడి గర్వము, అహంకారము, విగ్రహారాధన, లోభము, ప్రేమరహితము, అసమాధానాలు, అనైక్యతలు అనేటువంటి పాపములోకి అపవాది తోడుకొని పోతూ ఉన్నాడు. అయితే వాటిని మనం గుర్తించిన వారముగా జీవవాక్యమును చేత పట్టుకున్న జ్యోతుల వలె ప్రకాశించాలని, వెలగాలని పరిశుద్ధాత్ముడు నేడు తడగా సెలవిస్తున్నారు. జీవవాక్యము అనగా దేవుని యొక్క వాక్యము. ప్రభు 40 దినములు ఉపవసించి అరణ్యంలో ఉన్నటువంటి కాలమున అపవాది ఆయన యొద్దకు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. వాడు ఎంతో బలప్రదముగా ఆయన నిష్ఠను పాడు చేయాలని, ఆయన ప్రతిష్టతను పాడు చేయాలని, ఆయన పవిత్రతను, పరిశుద్ధతను, సమర్పణను భంగము చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఆ సందర్భంలో ప్రభు అపవాదితో మాట్లాడినటువంటి 3 మాటలు, ఆ 3 మాటలు కూడా ఆయన సొంతగా, ఆయన శరీర తత్వముతో, ఆయన జ్ఞానముతో కుయుక్తిగా మాట్లాడినటువంటి మాటలు కానే కాదు గాని జీవవాక్యమును ఆయన అపవాదితో తెలియజేశాడు. వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి, అనుకూలమైనటువంటి సందర్భాన్ని బట్టి వచనాలను ఉచ్చరించారు, వాక్యాన్ని బోధించారు. దాని యొక్క అర్థం, మనము జీవవాక్యమును చేత పట్టుకున్నట్లయితే అపవాది తంత్రముల చేత నింపబడినటువంటి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మార్చబడతాయి. వాడు మన యొద్ద నుండి పారిపోయేటువంటి శక్తిని ప్రభు మన చేతిలోనే ఉంచాడనేటువంటి సంగతిని మనం గుర్తించగలుగుతాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము జీవవాక్యమును చేత పట్టుకోకుండా ఈ లోకంలో నిలిచి ఉండాలి అని అన్నట్లయితే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి అంశము. వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థించకుండా, ఉపదేశములకు చెవియొగ్గకుండా ఈ లోకములో ఈ సంగతులన్నీ నేను ఎరిగే ఉన్నాను, వీటిలో నాకు అనుభవం ఉన్నది, వీటిలో నాకు జ్ఞానం ఉన్నది అని అడుగుపెట్టినట్లయితే అపవాది అట్టి వారిని సులువుగా చిక్కుల్లో పడవేసి నరకములకు తీసుకెళ్లేటువంటి త్రోవలో మరలు గొలుపుకొని పోతాడు. కనుక మనం జీవవాక్యమును చేత పట్టుకునవలసిన వారమై ఉన్నాము. వాక్యమును చేత పట్టుకున్నట్లయితే చీకటి పారద్రోలబడుతుంది. అందుకే కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని. ఆయన వాక్యం మనకు జీవవాక్యము. అది జ్యోతిని పుట్టించేటువంటి వాక్యము, వెలుగును కలిగించేటువంటి వాక్యము, సర్వసత్యంలో నడిపించేటువంటి వాక్యము, సర్వోన్నతుని యొద్దకు చేర్చేటువంటి వాక్యము. అది సజీవమైనటువంటి వాక్యము, రెండంచులు కలిగినటువంటి, వాడి కలిగినటువంటి ఖడ్గము కంటే కూడా పొదునైనటువంటి వాక్యము. అది నీతిమంతుల చేతిలోను, పరిశుద్ధుల చేతిలోను, రక్షణ సువార్తను అంగీకరించినటువంటి ఉపదేశమును చేతపట్టిన వారి చేతిలోను, వారి హృదిలోను, వారి నరాల్లోనూ నిలిచి ఉండేటువంటి జీవవాక్యం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఉపదేశమును పట్టుకోవాలి, జీవవాక్యమును పట్టుకోవాలి. ఇవి మనకు రక్షణను కలిగించి పరలోక రాజ్యానికి చేర్చేటువంటి అమూల్యమైనటువంటి అంశములు. కనుక అట్టి విధంగా మనం రక్షణలోకి నడిపించేటువంటి ఉపదేశమును, పరలోకానికి చేర్చేటువంటి, నిందారహితంగా జీవింపచేసేటువంటి, పరిశుద్ధులుగా జీవింపచేసేటువంటి జీవవాక్యమును చేతపట్టుకున్న వారంగా దేవుని ఈ లోకంలో చూపిస్తూ ఆయనకు మాదులుగా సాగిపోతూ నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నేరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం ఇలా తండ్రి, నా ప్రభువే, ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. మాకు ఉపదేశించబడినటువంటి రక్షణ సువార్తను పట్టుకోవాలని, విని మర్చిపోకూడదని, మరియు ఈ పాప లోకంలో జీవవాక్యమును చేతపట్టుకున్నటువంటి జ్యోతుల వలె సాగిపోవాలని మీరు సెలవిచ్చినటువంటి 2 అంశమును బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారు ఉపదేశమును, జీవవాక్యమును పట్టుకున్న వారుగా ముందుకు సాగుటకు, నీ రాజ్యానికి వారసుటకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.